హాయ్ ఫ్రెండ్స్, మన విడిదని ఫౌండేషన్ తరపు నుంచి అయితే మన బావగారు తెలుసు కదా, అలాగే మా అన్నగారు పెళ్లి తరపున అయితే తను ఒక 50 మందికి అయితే అన్నదానం చేయడానికి అయితే ముందుకు వచ్చారు. అన్నగారు ఇలా ముందుకు రావడానికి మీకు ఏ విధంగా అంటే బావ చెప్పడం వలన లేకుంటే మీ తరపున మీరు వచ్చారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే నా ఎంగేజ్మెంట్ కాకముందే నేను ఇవ్వాలనుకున్నాను. నేను అప్పుడు వీలు కాలేదు కాబట్టి నా పెళ్ళిలో అయినా ఇవ్వాలని అనుకున్నాను. దానికోసం నేను భార్య ఇద్దరం కలిసి ఇవ్వాలనుకుంటున్నాను. వదిన గారు మీ ఫీల్ ఇలా పేదవాళ్ళకి పంచడం మీకు? చాలా ఇష్టము, చాలా హ్యాపీగా ఉంది. సరే, మొత్తానికైతే మన వ్యూస్కి అయితే ఏం వినిపించదు అనుకుంటా, మేము ఇంత విల్లంగా మాట్లాడుతున్నాం. మొత్తానికైతే పెళ్లి సందర్భంగా 50 మంది యొక్క ఆకలి తీర్చడానికి ముందుకు వచ్చారు. వీరు ఇంత మంచి దయాహృదయం కలిగినందుకు వీరికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నగారు. మీరు కూడా వదిన గారు అందరైనా ముందుకు మరెందరూ ఆకలి తీర్చడానికి మేము ముందుకెళ్తాము. బావగారు మొత్తానికి ఇక్కడ వేడి బాగున్నది. మన అన్నగారు వదిన గారు ఎట్లా తట్టుకుంటారు, నా వాళ్ళు అయితే అవుతలేదు. మనం ఇక వెళ్దాం. మొత్తానికైతే ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ తరఫు నుండి అయితే ఈరోజు సోమవారం ఇక్కడ మన గాజనగర్ ఫస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. మన బావ ఈరోజు అయితే ఫుడ్ ఒక 50 మందికి అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మన ఫస్ట్ లొకేషన్. వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధకరం. ఈ వర్షానికి ఎలా ఉంటున్నారో ఏమో, ఈ అన్ని చెద్దరు తడుస్తాయి. అమ్మ వర్షం అంతా ఎట్లా చేస్తారమ్మా? ఇక్కడనేనా? అక్కడ దాంట్లో ఉంటలేరా? ఇక్కడ మరి ఇక్కడ కూడా పడతాయి ఇక పైననా? అయ్యో, ఈరోజు మనకైతే డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరు రాలేదు. మన అన్నగారు శంకరన్న ఒక్కరే వచ్చారు ఈరోజు అయితే. ఇక నేనంటే ఇక ఇది వీడియోకి అంకితం అయిపోతా, నేనేం చేయలేను. మరి మన శంకరన్నతోటి ఈరోజు మాట్లాడిపిద్దాం. ఇక నేను అన్నగారు మాట్లాడు శంకరన్న, ఇక నేను ఇచ్చేస్తాను. నీకు కష్టమవుతుంది అన్న, ఏమంటావు? ఈరోజైతే చెప్పాల్సిన విషయం ఏంటిదంటే మన బావగారు ఒక్కడే వంట చేసి పట్టుకొని వచ్చిండు. మరీ విచిత్రం ఏంటిదంటే గ్రేట్ ఇక చెప్పాలంటే మొత్తానికి. ఒక్కడే కూరగాయలు కోసుకొని 50 మందికి 2 కర్రీలు, 2 ఒకటి పప్పు, ఇంకోటి ఏది బావా? వంకాయ కదా, వంకాయ పప్పు, మళ్ళీ అన్నం, అవన్నీ ప్యాకింగ్ చేయాలి. వంట కన్నా ఎక్కువ ప్యాకింగ్కే టైం అయిపోతుంది. మన అక్కగారేమో పెళ్ళికి వెళ్ళి ఉన్నారు, పిల్లలు అక్కగా. మా బావ ఒక్కడే చేసుకుని వచ్చిండు. బావా ఒకరికి చేసినాం, ఎట్లుండే బావా? ఏ విధంగా ఫీల్ అయినావు వంట చేసేటప్పుడు? చాలా హాయిగా ఫీల్ అయినావా? హ్యాపీగా ఫీల్ అయినావా లేదా? అంటే ఏ విధంగా హ్యాపీ ఫీల్ అయినావు చెప్పు. ఒక్కరైనా కూడా చేసి పెట్టాలని కమిట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా హ్యాపీగా చేసుకొని తీసుకొచ్చిన. అంతే, పేదవాళ్ళ ఆకలి ఒక్క పూటని తీరుస్తున్నాం కాబట్టి అదే హ్యాపీ. ఓకే, మన ఫస్ట్ లొకేషన్ అయితే ఇవ్వడం అయిపోయింది. నెక్స్ట్ మన ఎఫ్ కాలనీకి వెళ్తున్నాం. మొత్తానికైతే ఎఫ్ కాలనీ చేరుకున్నాము. మన సెకండ్ లొకేషన్కి వెళ్తున్నాము, మన మంగమ్మ వాళ్ళ ఇంటికి. బావా చికెన్ చేద్దామా? అయ్యో కదులుతాం లేదు కదా, కోడికి భయమే లేదు కొంచెం కూడా. ఇంత పెద్ద ఆటో వస్తుంది, మన టైర్ కింద పడితే పోతానని ఏమనుకుంటారు? పని ఒకసారి బండితోటి నాకు తలకాయ మీద రాకింది బావ కోడి. అబ్బా ఏం తలకాయ నొప్పి. మంగమ్మ వీళ్ళ ఇంటికాడ ఉన్నారా వీళ్ళు చుట్టాలు? ఇక్కడ ఎవరు మొత్తానికైతే మంగమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేరుకున్నాము. వాళ్ళిద్దరు కూడా బయటనే ఉన్నారు, ఇద్దరు, ఆ తాత కూడా ఆమె కూడా. ఏది ఇస్తారా మన తీసిన అటేమో కానీ నువ్వు తెల్ల లైట్ పెడతావా? పీకి పడేయాలి నాకు చెప్పు. మొత్తం నాకు విచిత్రంగా కనిపిస్తాను. పెట్టు ఏదో ఒకటి ఇప్పుడు పెట్టు. ఉన్నదైతే ఏం కనిపిస్తలేదు, మనం వీడియో తీస్తున్నాం కదా. మన వ్యూవర్స్ మళ్ళీ పరేషాన్ అవుతారు, లైట్ ఎందుకు మధ్యలో బంద్ అయింది అనేసి. కంటిన్యూ ఉంది, వాటర్ అవసరం లేదు ఇక్కడ ఇంటి దగ్గర కదా. పప్పు పెట్టినావా అన్న? అది పప్పు కదా, అంటే వంకాయ వేయాలి అటు. ఈరోజైతే ఎవరు లేక ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. వీడియో చూసే ఎవరైనా రావచ్చు, మాకు ఫోన్ చేయొచ్చు, రావచ్చు.
మళ్ళీ మిమ్మల్ని దించే బాధ్యత మాది. ఏంది ఫ్రెండ్స్ మీరు చూసే వాళ్ళు కూడా కనీసం మంచి పనికి ముందుకు రారు. సరే కూర్చో అన్న. ఆగు అన్న, కూర్చొని ఆగు. పోనీ అన్న ముందే ముంగట బరువు పట్టుకొని ఉన్నాడు. అన్నం ఈ అమ్మ లొకేషన్కి అయితే వచ్చేసాం. 3వ లొకేషన్. ఇగో అమ్మ బయట ఎదురు చూస్తుంది ఆల్రెడీ. అమ్మ బాగున్నావా? ఇంత పొద్దుగాలంటే ఇక ఈసారి కొంచెం మా బావ ఒక్కడున్నందుకు తొందర అయింది. మా అక్క వాళ్ళు పిల్లలు ఊరికి పోయి ఒక్కడే వంట చేసిండు 50 మందికి. అందుకని తొందర అయింది. ఎవరన్నా ఉంటే లేట్ అవుతుంది. ఎందుకంటే మా బావ మాటలలో పడతాడు, మర్చిపోతాడు. అట్లా మాటలు గిటలు ఏం లేకుంటే ఒక్కడు సప్పుడగా లొల్లి లేకుండా చేసుకొని వచ్చిండు. అన్నట్టు పోయిండు, కనిపిస్తలేడు. బావా అదే కుర్చీకేనా అంకితం పెట్టు. దిగు, నువ్వు కూడా కొంచెం దిగు. మధ్యలో దిగుడే కావాలి. ఎటు పోయినాక పొంగ దిగుతావా? పొంగ దిగుతే ఎట్లా బావా? పెళ్ళికి వెళ్ళినాం అట్నుండి. బావా కుక్క వాసన చూస్తుంది. టైర్ అయితే ఉచ్చబుత్తది కావచ్చు, నాకైతే సంబంధం లేదు. ఇగో కానీ మా బావ గడుకుంటాడు. కానీ పోసాయి కానీ ఇంకేం చూస్తాం. పోయి నెక్స్ట్ ఇక్కడైతే ఇవ్వడం అయిపోయింది మన సర్సిలగ్లో. ఇటు మన ఎఫ్కాన్ లేదు. నెక్స్ట్ మన స్టేషన్ వెళ్దాం, బస్ స్టాండ్ వెళ్దాం బావ. స్టేషన్ బస్ స్టాండ్. నెక్స్ట్ స్టేషన్ నుంచి అట్లనే బస్ స్టాండ్ వెళ్ళిపోదామా? ఓకే, ఈసారి ఇక కొంచెం రిటర్న్ వెళ్తున్నాం. అంటే రివర్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అటు బస్ స్టాండ్ వెళ్ళి స్టేషన్ వెళ్ళే వాళ్ళం. ఈసారి ఏమో ఫస్ట్ స్టేషన్ వెళ్ళి ఈసారి బస్ స్టాండ్ వెళ్దాం. ఇక ఎందుకంటే ఈసారి ఆసిఫాబాద్ పోయినసారి చెప్పినాం కదా ఆసిఫాబాద్ వెళ్తున్నాం అనేసి. ఆసిఫాబాద్ కోసం అట్లే వెళ్తున్నాం అన్నమాట. మొత్తానికి అయితే చిన్న మార్కెట్లో వచ్చాము. ఇక్కడ ఇద్దరు ఉంటారు, ఒక అమ్మ ఒక అన్న. ఆ అన్నకైతే ఏంటి మన పిట్స్ అనుకుంటా, బాగా వణికిపోతూ ఉంటాడు ఆయన. పాప నడవడానికి కూడా రాదు ఆయనకు. అన్న ఈయనకు పిడిసే కదా ఆయనకు. ఇక్కడ ఉంటాడు చూడు ఆయన, మరీ ఘోరంగా వణుకుంటూ నడుచుకుంటుంటాడు. నడవడానికి కూడా రాదు ఆయనకు, అంత ఘోరంగా ఉంటుంది ఆయనకు. ఇగో ఈ అన్నకే పిడిస్ పాపం చాలా వీక్. ఇతను చూసి అనుకుంటారు తాగి ఉన్నాడు అనేసి, కానీ కాదు. మీ అమ్మ ఎటు పోయింది? సరే, ఇక్కడ నుండి నెక్స్ట్ మన చిరంజీవి ఇంటికి బావా. సరేనా? చిరంజీవి అంటే మన సినిమా యాక్టర్ చిరంజీవి ఇంటికి కాదు, మరి ఇక్కడ ఒక చిరంజీవి ఉంటాడు. ఆ చిరంజీవి దగ్గరికి పోని. జూనియర్ చిరంజీవి మనోడు. అవ్వ అక్కడ పోయి మనం అన్నం ఇద్దామంటే అవ్వ హీరో ఫస్టే. అరే అవ్వ నాకు అన్నం తెచ్చుడైందని ఆయన పరేషాన్ అవుతాడు. మళ్ళీ ఆయన పెట్టాలి. ఇదిగో మన చిరంజీవి ఇక్కడ ఉంటాడు. ఇక్కడికైతే వచ్చాం. మీ అమ్మ బయట ఉన్నది. కదండి అన్న, మొత్తానికి చిరంజీవికి ఇచ్చేసి ఇటు ఈ లొకేషన్కి అయితే వచ్చాము. ఇటు ఇద్దరు ఉంటారు పెద్ద మనుషులు. కనిపిస్తుందా అన్న? ఓకేనా? అమ్మా అన్నం తీసుకో. వీడియో చూసేదాంట్లో ఎవరైనా ఇలాంటి చూస్తున్నారు కదా పరిస్థితి, ఇలాంటి వాళ్ళ కోసం ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటే ఒక అడుగు ముందుకు రండి. అమ్మా ఏమైందమ్మా? కాలు పట్టుకున్నదా?
సరే అమ్మా, మళ్ళీ నెక్స్ట్ వచ్చే రోజు మీ ఆయింట్మెంట్ పట్టుకొని వస్తాం కానీ. సరే అమ్మా, సరే సరే అమ్మా, వచ్చేటప్పుడు ఆయింట్మెంట్ టాబ్లెట్స్ తీసుకొని వస్తాం. తనకైతే మన స్టేషన్ రోడ్ ఇక్కడ ఈ తాత వాళ్ళు ఇద్దరు ఉంటారని చెప్పినా కదా, ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇచ్చేసి స్టేషన్ దగ్గర 3-4 ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి మొత్తానికి అయితే బస్ స్టాండ్లో కూడా ఇచ్చేసి ఆసిఫాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. మన బావ అయితే మాట్లాడాడు వింటాడు కానీ ఆటో బాన్ చేయడా బొక్ 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 వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ అన్నట్టు, అదే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక మళ్ళీ సపరేట్ కొట్టాల్సిన అవసరం లేదు. అన్న తాతకి రమ్మనండి. పాపం మన కోసం అయితే శంకర్ అన్న బాగా కష్టపడతాడు. ఒక్కడైపోయింది ఈరోజు, మనకు ఇవ్వడానికి ఎవరు లేరు. నేనేమో వీడియోకి అంకితం, మా బావేమో ఆటోకి అంకితం. బావా నువ్వు ఆటో డ్రైవింగ్కి అంకితం, నేనేమో నాకు వీడియో అంకితం. మొత్తానికైతే మన అన్నకైతే బాగా కష్టం అయిపోతుంది. ఏం లేదన్న, పొద్దున ఎట్లా ఎక్సర్సైజ్ చేస్తలేవు జిమ్, కనీసం మనకి ఇప్పుడన్నా బుర్ర కరిగితే చాలు, అంతేనా? మొత్తానికైతే రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మన సింగర్ శంకర్ అన్న అయితే మొత్తం పాటలతోటి ఈరోజు మనకు మొత్తం అయితే టైం పాస్ చేసేస్తున్నాడు. కష్టమన్నా తెలియట్లేదు అన్న పాటలు వింటే. మొత్తానికైతే అన్న పోయినసారి అయితే పెద్ద మనుషులకు మిస్ అయిపోయారు, కనిపించలేదు వీళ్ళ కోసం తిరిగితే. బావా అన్నకి పెట్టించేసే అన్న, మన అన్నకు వెయిట్ పడద్దు, ఇంకోసారి పిలిస్తే అట్లా వచ్చేటట్టు ఉండాలి అన్న. మొత్తానికి అయితే పేదవాళ్ళ ఆకలి తీర్చడంలో ఎంత సంతోషం ఉంటుందంటే బాగా చెప్పలేము. మొత్తానికి అయితే పేదవాళ్ళ కోసం మా బావ కష్టం కూడా నిజం చాలా గ్రేట్. లేదమ్మా తీసుకోండి, అట్లేం లేదు, తీసుకోండి. వీడియో అట్లా వేరే ఏమని ఏం లేదు. మాది ఒకటి ఫౌండేషన్ ఉంటుందమ్మా, ఫౌండేషన్ తరపు నుంచి ప్రతిసారి ఇస్తాం, ఇప్పుడు ఒక్కసారి అని కాదు. మీ అమ్మ చూస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటంటే ఇంకో 10 మంది తెలియాలి వీడియో ద్వారా, వాళ్ళు కూడా ముందుకు వస్తారు అన్న విధంగా అట్లా. తీసుకెళ్ళి ఇవ్వమ్మా, అమ్మకి ఒకటి ఇచ్చేసి, తీసుకెళ్ళి ఇవ్వు అమ్మకే ఇచ్చేసి. ఇవ్వు అమ్మకి ఇస్తే అమ్మ ఇస్తుంది. ఇవ్వు పో అమ్మ, ఇచ్చేసి రాపో, ఇచ్చేసి. అమ్మాయి నడవడానికి రాదేమో, ఇవ్వు. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆసిఫాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. బావా 10 ఆసిఫాబాద్ నాన్ స్టాప్ కొట్టేసి బస్ స్టాండ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం పదా. లేడీ ఇక ఈసారి మనం నిజంగా ఇది అన్నదానం చేస్తున్న కాని నుంచి ఇదే ఫస్ట్ టైం మా బావ తొందర రావడం. ఎందుకంటే ఒక్కడున్నాడు కాబట్టి ఈసారి వచ్చాడు. ఆయనతోటి పని చేయడానికి వాళ్ళు వెళ్ళి కూరగాయలు కడిగి చేయడానికి ఉంటే రాడు తొందర కదా బావా. ఒక్కడు నిజం బావా. నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి ఒక్కరివే చేసేయి. ఏమైందమ్మా? ఇంటికి తీసుకెళ్తున్నావా? సరే సరే అమ్మా. ఫస్ట్ బావా నువ్వు రావడం
ఈ 7-8 నెలలల్లా ఈరోజు ఫస్ట్ వచ్చినావు బావా, చాలా సంతోషము. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి డైరెక్ట్ మిగతా ఆసిఫాబాద్ తీసుకెళ్తున్నాము. చూశారు కదా పోయిన వీక్లో వీడియో, అయిన పెద్ద మనిషి పాపం రోడ్డు పైన కూర్చొని పాచిపోయిన అన్నం మొత్తం అది ఎట్లా అంటే బుడగలు తేలింది, మొత్తం నీళ్ళు అయిన అన్నం తింటూ ఉండే. ఆయన విషయం వరకు బాగా మొత్తం కంట్లకి వెళ్ళి అయితే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. అప్పుడు బాధాకరమైన విషయం. అక్కడ వేరే వాళ్ళు లేకున్నా ఆయన ఒక్కరి కోసం అయితే వెళ్ళడం జరుగుతుంది చెప్పాలంటే, నిజం చెప్పాలంటే. పోయిన వీక్లో వెళ్తే ఆయన ఎక్కడ ఉండి నాకు కనిపించలేదు, అందుకని మళ్ళీ వెళ్తున్నాము. నెక్స్ట్ ఈసారి కూడా చూస్తాము. ఏంటంటే ఒకసారి 2 సార్లు వెళ్తే అక్కడ ఎంతమంది ఉన్నారనేది కూడా మాకు కూడా కన్ఫర్మ్ అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు కూడా వెళ్ళేసి అక్కడ మరి వెతికితే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు. ఆ కౌంటింగ్ పట్టేసి ఆ లెక్కని పట్టేసి మొత్తానికైతే ప్రతి వీక్లీ ఇవ్వడము ఏ విధంగా అన్నది మనకు అర్థమవుతుంది. అంతేనా బావా? అక్కడ ఏంటిది ఎంతమంది ఉన్నారు ఏంటిది అన్నది మనకు లెక్క కావాలంటే మనం ఒక కంటిన్యూ వెళ్ళి చూడాలి కదా, పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటిది అన్నది చూద్దాం. మొత్తానికైతే మన బస్ స్టాండ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మన రిలయన్స్ మ్యాట్ దగ్గర ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, ఇక్కడ నిఖిల్ మెడికల్ దగ్గర. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నది కనిపించదు. బావా ఇగో అటు సైడ్ ఉన్నాడు, అక్కడక్కడ ఇక అక్కడ కూర్చొని ఉన్నాడు. పో యూటర్న్ తీసుకో. ఓకే కనిపించాడు ఆయన, ఆయనకి ఇచ్చేసి వెళ్తే అయిపోతుంది. పోయినసారి ఆయన కోసం వెతికినాం, పోయినసారి కనిపించలే కదా ఆయన. పోయిన వీక్లో ఇచ్చినాం ఆయనకు, పోయిన వీక్లో కనిపించాలి ఆయన. ఇక ఎక్కడ ఉంటాడో చెప్పలేము ఆయన. ఆయనే ఆగుతాడు పా. ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు మనోడు, ఇక్కడ కూర్చొని ఉన్నాడు. దా పెద్ద మనిషి ఇగో అన్నం గట 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 ఎక్క ఆయన అయితే పాపం ఇంకో ప్యాకెట్ అడుగుతాడు, తర్వాత తింటాడు అనుకుంటా. ఇంకోటి వేస్తున్నాం ఆయనకు. వాటర్ బాటిల్ కూడా వేసి కూర వద్దా? ఏం సంగతి కుక్కరాజా, నీకు కూడా ఒకటి కావాలనా? అక్కడ పోయిన తర్వాత పెడదాం. ఏమైంది? మొత్తానికి బస్ స్టాండ్ వచ్చేసాము బావా. అక్కడ మన బెజ్జూరు ఈరోజు నడిపే సిచ్యువేషన్లో లేము ఆటో. ఈరోజు ఓన్లీ పేదవాళ్ళ కోసం టైం కేటాయించేసాము. ఉన్నాడా ఈయన కనిపించలేదు కదా బావా? అక్కడ ఉంది కావచ్చు ఆమె, చూడు ఆమె అక్కడ కూర్చొని ఉన్నది, బస్ స్టాండ్లో కూర్చొని ఉంది ఆ అమ్మ. ఈయన కూడా కనిపిస్తలేడు, అసలు ఎక్కడున్నాడేమో. ఆ అమ్మకి ఇద్దాం, ఆమె ఇస్తుంది కదా, వాళ్ళు ఇక పరిచయమే కదా. ఏమంటే బయట అటు చూద్దామా అమ్మకి ఇచ్చి? అక్కడ ఆ పూల దగ్గర పోని, మధ్యలో ఇక్కడ పోని పోని బస్ ఇక్కడ ఆపు. రైట్, ఒకటి పెట్టేసి అన్నగారు ఇగో తీసుకో, ఇది ఆ అమ్మకి ఇచ్చేసి. తెలుసు కదా అమ్మ. అన్నగారు అన్న ఒకసారి బయట చూస్తే తిద్దామా బావా ఆమెకు? ఇంకోటి ఆయనకి ఇమ్మనేసి ఇస్తుంది, ఆమె ఇస్తుంది. సరే బయట చూద్దాం, ఒకవేళ అటు ఉంటే గంట ఇద్దాం పద. ఇక్కడ ఉంటాడు కదా క్యాబ్ పెట్టుకొని ఒక మనిషి, అయినా కనిపించలేదు. ఆయన కోసం వెతుకుతున్నాం, మరి ఆయన ఎక్కడ ఉన్నాడు ఏమో. బావా ఏం చేద్దాం, ఆయన కనిపిస్తలేడు. అమ్మకి ఇచ్చేసి వెళ్దాం పద.
పోనీ అమ్మ దగ్గరికి పోని, అమ్మ దగ్గరికి పోని ఇచ్చేద్దాం. ఇస్తుంది ఇస్తుంది. అదే పొడుగులేదు, నేను పడిపోయినాయా తప్పని సౌండ్ వచ్చి. ఆహా మనది కాదు అప్ప. అమ్మకి అడుగు, ఆయనకి ఇస్తానంటే ఆమె అమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోదాం. తెసంట్ లాగుతుంది. అమ్మ ఇస్తానన్నది, ఆయనకు వచ్చిన తర్వాత అమ్మకైతే ఇచ్చి వెళ్తున్నాం. ఇక తిన్న తర్వాత ఇమ్మని చెప్పేసినావుగా, వాళ్ళు ఇస్తారు. ఇక మన కోనప్ప సతనం దగ్గర కూడా 2-3 ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కనిపిస్తలేరు. అసలు ఎటెట్ వెళ్ళిందో ఏమో అర్థమవుతలేదు. ఎవరు లేరు కదా బావ ఇక్కడ. సరిగా పోని, మన గమ్యం చేరుకోవాలి పద. మనకింత అర్ధగంట పడుతుంది పద. ఏం బాగా తగ్గుతాను. వీడియో బాగానే ఉంది, కంటిన్యూ ఉంది. మనం ఇక వెళ్తున్నాం కదా, మన వ్యూస్ కూడా కాదు కొంచెం చూడని బావా. అయిపోయింది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆసిఫాబాద్ వెళ్తున్నాం. ఆసిఫాబాద్ మెయిన్ అయితే ఒకటే బావా, మేము ఆ రోజు వెళ్ళినప్పుడు ఉండే దొరకాలి, అయినా దొరకాలి. అయినాయి మనకు మెయిన్. నేను అయిన కోసం వెళ్ళాలనిపిస్తున్నాను. మొత్తానికైతే ఇక్కడ వినయ్ గార్డెన్ వరకు వచ్చేసినాము. ఇక్కడ వరకు చూసుకుంటూ అయితే వచ్చినాం, ఎవరైతే కనిపించలేదు. ఇక కనిపించకుంటే మేము కూడా ఏం చేసి లేదు, కనిపించిన వాళ్ళ ప్రతి ఒక్కరికి అయితే కంపల్సరీ ఇస్తున్నాము. బావా ఇక డైరెక్ట్ పోనీ ఇక, సరేనా బావా? పోనీ ఇక. మొత్తానికైతే ఎక్స్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. రాజ్నగర్ ఎక్స్ రోడ్. ఇక్కడ నుండి ఇంకా ఎన్ని కిలోమీటర్ బావా ఆసిఫాబాద్? ఇక్కడ నుండి ఇంకా 15. ఇంకో 15 అంటే ఇంకో 20 నిమిషాల వరకు ఆసిఫాబాద్లో ఉంటాం. బావా ఈరోజు మరి ఏ విధంగా ఎట్లా వంట చేసినాం ఏంటి? ఒక్కనే ఉండే కొంచెం నాయన తేపిసోయే, అలాంటి వాళ్ళకి మనం ఇయ్యలేము, పుట్టడానికి మీదికి వస్తాడు ఆయన సీదా. బావా చెప్పు బావా, ఎలాంటి సందర్భాలు ఎదురైనాయి మరి మన ఫుడ్ డొనేషన్లో? ఎలాంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా కనిపించింది? చెప్పండి. ఈరోజు మన కాకినాడలో మనం రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళకి అందరికి ఇచ్చేస్తున్నాం కదా. వాళ్ళని చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా పరిస్థితులను గమనించినాం, అంటే వాళ్ళ పరిస్థితులు గమనించినావు కదా ఇచ్చేటప్పుడు, ఏ విధంగా అనిపించింది నీకు? ఎట్లంటే వాళ్ళు చిన్న పరిస్థితులు ఉండి వాళ్ళు అక్కడ ఇచ్చే దగ్గర నడవలేని స్థితిలో ఉన్నారు. మొత్తానికైతే ఆసిఫాబాద్ దగ్గరికి వచ్చేసాము. ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే లోపలికి వెళ్ళిపోతాము. బావగారు మొత్తానికైతే అర్ధగంటలో వచ్చేది గంట చేస్తాను బావ. అంతే కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ ఇక లోపలికి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరికి ఇస్తున్నాం మొత్తం చూపిస్తాం. అంతవరకు బాయ్. పోయినసారి వీడియోలో చూపించాం కదా ఆసిఫాబాద్ సాయిబాబా టెంపుల్, ఇక్కడ ఒక ఆయనకి ఇచ్చాము, చూపించాం పోయినసారి కూడా. ఆయన దగ్గరికి వచ్చాము. వీళ్ళ ఫ్యామిలీ ఉండే ఇక్కడ, మరి ఫ్యామిలీ లేదు, ఒక ఆయనే ఉన్నాడు. మరి ఎప్పుడు వస్తాడో కనుక్కుందాం ఒకసారి, వాళ్ళు ఎప్పుడు వస్తారో. పెద్ద మనిషి అన్నం తీసుకొచ్చినాంలే. వెళ్ళి మీ వాళ్ళు రాలేదా? వచ్చి ఉందా? మార్కెట్ పోయిందా? సరే అన్నం తీసుకో. వాళ్ళు వచ్చి ఉన్నారట, మార్కెట్ వెళ్ళిండ్రు అంటాడు ఆయన.
రైట్ బావ. ఇక్కడైతే నలుగురు ఉంటారు, నలుగురికి ఇచ్చేసినాం. వాళ్ళు బయటికి వెళ్ళి ఉన్నారట. ఒకరికి మొత్తం 4 ప్యాకెట్లు ఒకరికి ఇచ్చేసినాం. వీళ్ళకైతే నలుగురికి ఇచ్చేసాము. వీళ్ళు మిగతా వాళ్ళు అయితే మార్కెట్ వెళ్ళారట. వాళ్ళు వచ్చిన తర్వాత తింటారట బావా. ఓకే రైట్ బావా. మళ్ళీ నెక్స్ట్ మనము బస్ స్టాండ్లో అక్కడక్కడ చూద్దాం. ఎక్కడ పేదవాళ్ళు కనిపిస్తే వాళ్ళకి ఇవ్వడమే మన పని. సరే బావ, రైట్ బావ. బావా ఇక్కడ ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు, పద ఇచ్చేద్దాం ఆయనకు. అన్న ఒకటి పెట్టు, నేను ఆయనకు అడిగేస్తాను. తాత అన్నం తింటావా? అన్నం తింటావా? ఇస్తా. అన్నం తింటావా? ఇస్తా. తింటావా? ఇవ్వాలనా? ఇక అన్నం ఉన్నది, ఇస్తా. పొరినాథ హెడ్కాయచ్చా అన్నం తింటారా మన? ఇక్కడ ఉంటావు తాత? అవునా, अच्छा. लोकेशन आ विसरलं कसं? वैसारी देते नाईटला जाणे आहे की गड्डे पाय नाही हाय ते शॉप क्लोज आहे पण कुठे दिनच हा राहू सर घे सोय घेती सोय దాకో एक నిమిషం. ఇక్కడ ఒక మనిషి ఉంటాడు కదా, ఆయన అయితే ఇక్కడ కనిపించట్లేదు, మరి ఎటు వెళ్ళాడు? ఆయన కోసం చూస్తున్నాం. బావా నెక్స్ట్ వచ్చేటప్పుడు చూద్దాం పదా. మొత్తానికైతే ఆసిఫాబాద్ ఇది బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పోయినసారి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఒక 5 వరకు ఉండే, కానీ ఈసారి అయితే ఇద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరికైతే ఇచ్చేసి వెళ్దాం ఇక. ఇక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, అమ్మ ఒక ఆమె ఉంది, అక్కడ ఒక ఆమె పడుకొని ఉంది. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉండే వీళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా రాలేదట. వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు. కొంచెం తొందర వస్తేనేమో ఎవరు టైంకి దొరకరు, లేట్ వస్తేనేమో అట్లా ఇబ్బంది, ఇలా ఇబ్బంది ఉంది. ఏం చేయాలో మరి చూద్దాం. అన్నగారు దా. సరే ఇక బయట చూద్దాం పద బాబా. బస్ స్టాండ్ దగ్గర ఇద్దరే ఉండవు కదా, వాళ్ళు లేరు బావ. వాళ్ళు ఇక్కడ ఇంత తక్కువ సంఖ్య అయితే ఎట్లా బావా? బాగా కష్టం, అంత దూరం నుండి వస్తాం కాబట్టి. మనకు నార్మల్గా ఒక 15 మంది అయినా మనకు కంటిన్యూ ఉంటే మనకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, ఇవ్వడానికైనా దేనికైనా. చూద్దాం పద. ఇటు కొట్టు, లెఫ్ట్ కొట్టు, అక్కడ వరకు వెళ్ళి చూసి అట్నుండి వచ్చేద్దాం. పాపం ఆయన పిలిస్తే ఆయన భయపడి వెళ్ళిపోతాడు. నేను మొత్తానికి అయితే మొత్తం తిరుగుతున్నాం, ప్రతి గల్లీ గల్లీ. ఇక్కడ మెయిన్ రోడ్డు అవి అన్నీ తిరుగుతున్నాం. ఎవరైతే కనిపించలేదు, ఖాళీ ఒక 6 ప్యాకెట్లు పోయినాం. ఇంత దూరం వచ్చినందుకు పేదవాళ్ళు ఎవరైనా కనిపించేసి పోతే బాగుండేది కదా బావా. అదే ఉన్నది. చూసినప్పుడు బాగా మంది ఉండే, ఇక్కడ ఇటు ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. మరి ఈయన తినే ఆయననా ఎవరు? తినే ఆయన. పోయినసారి ఇచ్చేసినాం. ఈయన దా పెద్ద మనిషి అన్నం తీసుకునే దా. పీతాయి మందు ముంగడ పెట్టుకొని ఉన్నాడు ఆయన. అదో 90 వేస్తాండి ఆల్రెడీ తాత. ఇచ్చేసి అసలు మీరు ఏడు ఉంటాడు కాక, ఎవరు కనబడతలేరు. అందరు హైదరాబాద్ ఉంటాను బిడ్డ, నేను ఒక్కని ఇక్కడ చెప్తాను. అంతేనా? అందరు పేరు ఇస్తాను మీకోసం 2 సార్లు పోయిన సోమవారం వచ్చిన, తిరిగిపోయినా ఎవరు కనబడలే. నేను తుమ్మిడ పోతానని దాగామడలు పుట్టిన. మనం వెతికిన క్యాండిడేట్ ఒక మనిషి, దొరికింది ఒక మనిషి. అయినా పర్లేదు, మనం ఫుడ్డే కదా ఇచ్చింది పద. ఆయన వేరే బావా,
మనోడు 90 ముంగడ పెట్టుకొని 90 కోటర్ తీసుకొని ఉన్నాడు కదా. యూటర్న్ లేదు బావ వాటి ఇక. అక్కడ ఒక ఆమె ఉండేగా పోయిన సరే పద 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 అట్ లాస్ట్ అక్కడ మన బోర్డు దగ్గర ఇలా అయితే కష్టం ఇంత దూరం మనం రావడము అక్కడి నుండి ఇక్కడికి. ఇదే లొకేషన్లో ఇచ్చినాం మనం మొన్న అమ్మకు. అయ్యా వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. మనం ఎటు మనం మెయిన్ లొకేషన్లు అటు ఇటు తిరిగితే ఇలా చూస్తే దొరికితే మనకు సెట్ అవుతుంది. మనకు తెలిసింది గల్లీలలో అటు ఇటు అన్నీ తిరిగినాం కదా, మళ్ళీ తెలియని గల్లీలలో ఎటు వెళ్తాం, అటు ఎటు వెళ్ళినా అంతే ఉన్నాయి అన్నీ. ఈయన లొకేషన్కి మళ్ళీ వచ్చి చూసాము, ఈసారి కూడా కనిపించట్లేదు ఆయన, మరి ఎటు వెళ్ళాడు ఏమో. అక్కడ వరకు వెళ్ళి చూద్దాం పద. మొత్తానికైతే ఇంత పెద్ద ఆసిఫాబాద్లో మేము గల్లీ గల్లీ తిరుగుతున్నాము, అయినా ఎవరు పేదవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఇంత దూరం వచ్చేసి ఖాళీ 6గురికి ఇచ్చామంటే చాలా బాధ అనిపిస్తుంది. అదేదో అనుకోకుండా సరే బావ లెఫ్ట్ కొట్టు బావ, జిలేబీ తీసుకుందాం పద. తీసుకోపో బావ. లాస్ట్కి అయితే నా కోసం అయితే మా బావ అయితే ఒక 1/2 కిలో జిలేబీ తీసుకుంటాడు. బావ నీకు ఒక్క ముక్క కూడా ఇయ్యా బావ. బావ అయితే జిలేబీ తీసుకుంటాడు మరి ఈరోజు ప్రేమతోటి. అన్నగారు చిల్లు వాటర్ తీసుకురా అన్న, మనం తాగుదాం ఇక. ముంగట ఇంత దూరం వచ్చి 6గురికి ఇచ్చామంటే చాలా బాధాకరం విషయం. ఇక నెక్స్ట్ వీక్ వస్తామో లేదో గ్యారంటీ లేదు చెప్పాలంటే. ఇక్కడ నుండి అయితే మళ్ళీ బయలుదేరినా, వెళ్తూ వెళ్తూ ఎవరైనా కనిపిస్తే ఇస్తాం ఇక, దాన్ని మించి ఏం లేదు చేసేది. మొత్తానికి అయితే మనం ఇక్కడ బ్రిడ్జ్ కింద, ఆసిఫాబాద్ బ్రిడ్జ్ కింద అయితే మనోడు కూర్చొని ఉన్నాడు. ఏ అమ్మాయి ముంచిందన్న అవ ఇంత మోసపోయినావు, నేను చూస్తే మాకైతే ఘోరంగా బాధ అనిపిస్తుంది. అక్కడ కూడా ఒక గ్యాంగ్ పడుకొని ఉన్నారు, వాళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వాలి. తిను అన్నం తిను. వాళ్ళు బాగానే మంది ఉన్నారు బాబు ఈరోజు. అక్కడే కూర్చొని తిందాం మనం కూడా పా. ఇంకేంది వాళ్ళతో పాటు అటు సైడే కొట్టు ఆటో. రైట్. తమ్ముళ్ళు తిన్నారా లేదా? అక్క అన్నం తినడానికి రండి, ఇంకేంది అన్నదా బాగా అన్న. మేము హీరోలు లేండి, అన్నం తిందాం లేండి. వీడియో దేనికోసం కాదు, అది మాది ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇగో ఆసిఫాబాద్ బ్రిడ్జ్ కింద అయితే తింటున్నాం మా బావ నేను. మన అన్న ఉన్నాడు కానీ అన్న కొంచెం పక్కకు ఉన్నాడు, ఆయన ఇక్కడ మా దగ్గర కూర్చోడు. ఆయనకి ఏంటిదంటే కొంచెం రైస్ బ్యాగ్ ప్రాబ్లం ఉంది అన్నట్టు, ఏమనుకోకండి. అదే రైస్ బ్యాగ్ అంటే ఫ్యామిలీ బ్యాగ్ తెలుసు కదా మీకు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇక మాకు కూడా ఉండే కానీ ఈ మధ్య కొంచెం డైటింగ్ చేస్తున్నాం. బావ అయితే మొత్తానికి తినకుండా బాగా ఈ మధ్య బిజీ అయిపోయింది. బావా మన కర్రీస్ ఏంటి బావ, చెప్పవు బావా? ఇలా పెసరపప్పు, వంకాయ. వంకాయ సూపర్. ఓకే, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంట అన్న బావాకి.
మన ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటవా బావకి? బావా ఎట్లాంటి అనుభవాలు ఎదురైతున్నాయి బావా? మొత్తానికి అయితే మన ఫీడ్ ద నీడ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి ఏంటి అన్నట్టు, అంటే ఊరి వాళ్ళు కూడా ఏ విధంగా అనుకుంటారు ఏంటి అసలు? కొందరు ఉన్నారు వీడికి ఏం లేదు ఇవన్నీ అవసరం అన్నట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొందరు ఉన్నారు నువ్వు చేసేది మంచి పనే, చేయి ఏం కాదు, మంచి చేసే వాళ్ళకి ఇప్పుడు మంచి జరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అని ఒకటేంటంటే ఏదేమైనప్పటికీ ప్రతి వారం 50 మందికి 40 నుంచి 50 మందికి అన్నం పెడుతున్నారంటే అది నాకు చాలా సంతోషం. నేను ఒక్కొక్కసారి వారంలో అనుకుంటా ఈ ఆటో కరెక్ట్ నడవక అనుకుంటా ఈ వారం ఎక్కడ బ్రేక్ అవుతుందో, నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉపవాసం పండుకోవాల్సి వస్తుందేమో అనేసి ఒక రకంగా భయం అనిపిస్తుంది. అంటే వాళ్ళకి మాట ఇచ్చినాం కదా ప్రతి వారం వస్తాం అంటే, అదేదో మనం మాట ఇవ్వకపోతే ఎట్లుంటుందంటే వాళ్ళు మన కోసం ఎదురు చూడరు. వాళ్ళకి ఆకలి అయితే ఇక్కడ వెళ్ళో ఏదో అడుక్కొని అనేది తింటారు. దాన్ని మేము మాట ఇచ్చి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా 5 నెలల నుంచి వెళ్తున్నాం, వస్తారని నమ్మకంతో అట్లా మనకు భయం అనిపిస్తుంది. ఎక్కడ నా మాట పోతుందో అనే ఒక భయం అయితే నాలో ప్రతి క్షణం నా మైండ్లో అదే ఉంటుంది. అసలు చెప్పాలంటే మధ్యలో ఒక 2-3 వీక్స్ క్రితము బావ దగ్గర పైసలు లేక ఇలా అంటే ఫౌండేషన్ ఎలా రన్ చేయాలి అంటే ఒక్క వీక్ మిస్ అయినా కూడా 50 మంది అయితే ఆటోతోని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఆ విషయంగా బాధపడి ఏడ్చిన రోజు కూడా ఉన్నాయి నేను చూసిన. అంటే పైసలు ఏ విధంగా ఒక్క వారంలోనే 5,000 తీయాలి ఫౌండేషన్ కోసము, మన కుటుంబాన్ని పోషించుకుంటూ అంటే చాలా కష్టం. నేను కూడా చూసిన చాలా బాధాకరమైన విషయం. బాధపడి అందరికి ఫోన్ చేస్తే వేరే విషయంలో అంటే ముందుకు వస్తారు, ఇలాంటి విషయంలో అంటే రావడానికి చాలామంది ఆలోచిస్తున్నారు. ఎందుకన్నది కూడా అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే బావా ఈ విషయంలో మనం ఇప్పటివరకు దాదాపు హెల్ప్ అనేది అంటే పెట్టడానికి హెల్ప్ కూడా ఎవరి దగ్గర తీసుకోలే. అంటే ఈ వారంలో అమౌంట్ లేకపోయినా ఒకరిని అప్పు అడగడం అనేది అంటే లాస్ట్ వారంలో కొంచెం బాధపడడం జరిగింది. బాగా టైర్డ్ అయింది, ఆటో తీయలేదు, కొంచెం నాకు వడదెబ్బ తగిలినట్టు అయింది. ఇంట్లోనే ఉండే ఒక 2,000 సాయం అయితే ఒక మేడంని అడగడం అనేది జరిగింది. ఆ మేడం ఒకటే మాట మీద మేడం ఈ వారంలో అయితే ఆటో తీయలేదు, ఇట్లా ఉంది, నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారంటే ఒకటే మాట మీద నాకు 2,000 రూపాయలు అయితే పంపించడం అనేది జరిగింది. ఏదో రకంగా అయితే ఆ రోజు కూడా నేను బ్రేక్ కాకుండా కంటిన్యూ అవ్వడం అనేది నాకు చాలా సంతోషం. ఆ అమౌంట్ నా చేతికి వచ్చేసరికి కూడా బాధేసింది చాలా, చేయగలుగుతున్నా లేదా అది కూడా మన సండే సాయంత్రం నాకు అమౌంట్ నా చేతికి రావడం అనేది జరిగింది. తెల్లారితే మండే వంట చేయాలి, సరుకులు ఏం లేవు, కూరగాయలు ఆర్డర్ ఇచ్చి ఉన్నాయి, బియ్యం ప్లస్ ఉప్పు పప్పు నూనెలు అవన్నీ ఆర్డర్ పెట్టి ఉన్నాయి, చేతులేమో అమౌంట్ లేదు, ఏ రకంగా చేయాలి ఒక రకంగా బాధ అనిపించింది. కానీ ఏదో రకంగా ముందుకు లేదు బాబా. ఇప్పుడు వీళ్ళకి అన్నం ఒకటే పెట్టాలనిపిస్తుందా? మీ దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటే ఇంకా ఏ విధమైన సాయం చేసేవాళ్ళు పేదవాళ్ళ కోసం? అన్నం ఒక్కటే అనేది కాదు బాబా, ఇంకా ఉన్నాయి నా దగ్గర ఆలోచనలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేనుంటున్న పరిస్థితుల్లో అవన్నీ ఏం చేయలేను నేను. అది అన్నం వరకు మాత్రమే పెట్టగలను. ఎందుకంటే